పీఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ వైసీపీలో చేరుతారా? పవన్ పై అసంతృప్తితో ఉన్నారా? పీఠాపురంలో పవన్ పాతుకుపోతారని భావిస్తున్నారా? అందుకే వైసీపీలో చేరడం ఉత్తమమని భావిస్తున్నారా అంటే అవునన్న సమాధానం వినిపిస్తుంది. గత కొద్ది రోజులుగా వర్మ వైసీపీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు వర్మ. తన పరిస్థితి ఏమిటి, తాను ఏం చేయదలుచుకున్నది వివరంగా చెప్పేశారు. దీంతో ఇదో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో సెలబ్రిటీ నియోజకవర్గాల్లో పీఠాపురం ఒకటి. ప్రచారంలో ఉన్న తెలుగు వారంతా ఇదే నియోజకవర్గంపై చర్చిస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడమే అందుకు కారణం. ఆయనను ఎలాగైనా ఓడించాలన్న కసితో వైసీపీ పనిచేస్తుంది. పీఠాపురంలో ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. కానీ పెద్దగా వర్కౌట్ కావడం లేదు. అందుకే ఈసారి వైసీపీ వర్మపై దృష్టి పెట్టింది. ఒక్క వర్మను తమ వైపు తిప్పుకుంటే పవన్ ఓటమి ఖాయమని అధికార పార్టీ డిసైడ్ అయింది. అందుకే ఆయనకు ఆహ్వానాల మీద ఆహ్వానాలు పంపింది. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా వర్మ ఉన్నారు. ఆయనకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. ఒకసారి ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసి విజయం సాధించారు. అటువంటి వ్యక్తికి ఛాన్స్ లేదంటే సహజంగానే బాధ ఉంటుంది. పొత్తులో భాగంగా పవన్ పీఠాపురం నుంచి పోటీ చేస్తానంటే వర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ఆవేదనను వెళ్లిబుచ్చారు. టీడీపీ శ్రేణులు అయితే వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని కోరారు. అయితే చంద్రబాబు పిలిపించుకొని మాట్లాడడంతో వర్మ మనసు మార్చుకున్నారు. పవన్ విజయానికి సమ్మతించారు. పీఠాపురంలో గట్టిగానే పనిచేస్తున్నారు. అయితే పీఠాపురంలో వైసీపీ గ్రాఫ్ తగ్గడంతో ఆ పార్టీ నాయకత్వం పునరాలోచనలో పడింది. వర్మపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. వంగగీతను వర్మ కలిసినట్లు నియోజకవర్గాల్లో ప్రచారం జోరుగా సాగింది. అయితే దీని వెనుక వైసీపీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. వర్మ విషయంలో జరుగుతున్న ప్రచారంతో కూటమి పార్టీల శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఈ తరుణంలో వర్మ ప్రత్యేకంగా స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చేశారు. తాను చంద్రబాబు మనిషినని 4 నెలల కిందటే పవన్ కళ్యాణ్ పరిచయం అయ్యారని, ఆయన గెలిపిస్తానని చంద్రబాబుకు మాటిచ్చానని, మాట తప్పే మనిషి కాదని చెప్పుకొచ్చారు. తన కోసం గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రయత్నం చేస్తూనే ఉందని, తాను చంద్రబాబు మనిషినన్న విషయం మర్చిపోకూడదన్నారు. పీఠాపురంలో పవన్ విజయం ఎవరూ అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. మొత్తానికైతే ఫుల్ క్లారిటీ ఇచ్చారు.